హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1 కప్ పెసరపప్పు తీసుకొని పెసరపప్పు మొత్తం వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్ 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టేసుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కాస్త గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి, 2 స్పూన్స్ రవ్వ, 1 స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక చక్కెర పాకం ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా త్వరగా ఈజీగా అయిపోతుందండి పెసరపప్పు హల్వా. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఈ ప్రాసెస్లో ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.